పూజా విధానము ప్రొసీజరు ఇలాంటి అన్నీ ఉన్నాయి కదా. దిస్ ఇస్ ఓన్లీ ద టెంపుల్ హూ లీడ్స్ ఎవ్రీ టెంపుల్. ఎంతోమంది ఇక్కడ హక్కుదారులు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. ఎంతోమందిని నేను ఇక్కడ నుంచి మా తండ్రి వాళ్ళందరూ వచ్చి డైవర్ట్ చేసుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి సార్? ఇది నా అంచనా ప్రకారం, మా నాన్నగారు చెప్పిన ప్రకారం 130 years క్రాస్ ఉన్నది సార్. ఇది మినిమం 130 years, నో డౌట్ 130 years క్రాస్ ఉన్నది. ఇది ఇయర్ టు ఇయర్ మంచిగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఇవన్నీ కాకుండా. అప్పుడు చాలా చిన్న టెంపుల్ ఉండే, ఇది చాలా భయపడేది అప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు. అప్పుడు కొందరు అప్పుడు పాత సాల్వార్స్ అందరూ ఫస్ట్ ఇక్కడ పోచమ్మ ఉంటుంది, ఇక్కడ సైడ్ అవి ఒక ఆమె ఉంటుండే సార్. తర్వాత అక్కడ ఈ బోనాలు తీసుకెళ్ళాలంటే కష్టమవుతుంది అందరికీ. జాస్ట్ గో టు బేగం బజార్, బురదల వీటల్లా నీళ్ళు అప్పుడు ఈ రోడ్డు లేకుండా పడితే అప్పుడు డిసైడ్ చేసి మాంకాయలు మతం తేవాలి. అప్పటి కొందరు పెద్దలు, అప్పుడు బాబా వస్తారని ఇక్కడ ఉండే యాదవ్ ఆయన, ప్లస్ చౌదరి శివలింగం, పటేల్ శంకరయ్య, మన ఈశ్వరయ్య మాస్టర్, కోసుకే పెట్టయ్య. ఇప్పుడు ఎంతమంది పాల్గొన్నారు సార్? ఇక్కడ కమిటీ మెంబర్స్ ఏమైనా ఉన్నారు? ఇప్పుడు లేదు సార్, అందరూ ఇప్పుడు పొద్దున్న నిన్న నుంచి మేల్కుంటున్నారు, ఇంటికి పోయినారు. అట్లా ఐఎమ్ గివింగ్ ద బ్రీఫింగ్. అయితే అప్పుడు ఏం చేసిందంటే సార్, తెచ్చామని పెట్టినాక ఇక్కడ కొంచెం సేఫ్ అయిపోయింది అందరికీ. ఇక్కడ మా దగ్గర ఉన్న ప్రొసీజరు ఈ సంవత్సరం అన్ని మేము నైట్ 2 o'clock స్టార్ట్ చేస్తున్నా, కానీ ఎవ్రీ ఇయర్ మా ఈ ప్రొసీజర్ ఉంటుంది గౌరవంగా దిక్కి, ఇది మార్నింగే స్టార్ట్ అవుతుంది మాకు. ఇప్పుడు ఈ కోవిడ్ దిక్కించి పబ్లిక్ మేము ఇది కనుక డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళకి హాని కాకుండా అన్నీ నైట్ చేసేస్తున్నాం, అన్ని కట్ షాట్ చేసి అన్ని ప్రోగ్రాంలు. ఇప్పుడు రాత్రి అన్నీ ఎదుర్కొని ఉంటాయి, ఈ గంపచాట, గుమ్మడికాయ వానం, జల్లకడవ, దట్ ఈస్ ఇంపార్టెంట్. అమ్మవారి గౌడింట్లోకి వస్తుంది కళ్ళు కుండ, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అమ్మవారికి. మనం మీకు తెలిసిండే చోరుకన్నా అది వస్తుంది కదా, అమ్మ తల్లి అంటారు. బస్సు చికెన్ వస్తే 5th day తర్వాత అమ్మవారి శాఖ వస్తే ఇమ్మీడియట్ తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా ఉంటుంది అది. బట్ సమ్ పీపుల్ దే ఆర్ నాట్ నమ్ముతారు సార్ అది పక్కా. అది ఈవెన్ ముస్లిమ్స్ వచ్చి వస్తారు ఇక్కడ, ముస్లిమ్స్ వస్తారు సార్ ఇక్కడ, వాళ్ళ భక్తి. ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉంటాయి సార్, ఇట్లా గంపచాట, వానము, గుమ్మడికాయ, జల్లకడవ, పచ్చికుండ, ఎవరైతే రంగం మేము పెడితే మాది వస్తుంది. తర్వాత అగైన్ ఏం చేస్తారంటే భవిష్యత్తు అంటే చాలా మంది సికింద్రాబాద్ ఇక్కడ ఏమైనా అమ్మవారు ఏమైనా వస్తారా? వస్తారు అమ్మ దగ్గర. ఇగో ఇక్కడ గుంట దొరుకుతాము దానిపైన. ఇక్కడ అంతా మా దగ్గర భగవతం ఎక్కుతాడు ఇక్కడ. ఫ్రమ్ ది బిగినింగ్ ఇక్కడ లేడీ లేదు ఇక్కడ. ఆ మగవానికే మేము స్త్రీలేఖ అలంకారం చేసి, ఆమెకు అన్ని చేసి, ఆమె కొడి నింపి, ఆమె అమ్మవారు అనుగ్రహం అయ్యేటట్టు తీసుకొచ్చి గుడ్డపల్లి పెట్టి భవిష్యవాణి అట్లీస్ట్ 30-35 minutes ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది సార్? అది రేపు మార్నింగ్ 7 o'clock సార్. అది ఈ మాకు ఎవరైతే వృత్తిదారులు, హక్కుదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ గౌరవం తక్కువ ఉన్నారు సార్. ఇప్పుడు మంగళి ఆయన ఉంటాడు హక్కుదారు, ఆయన ఎక్కడి నుంచి నాచారంకి వస్తాడు. ఇప్పుడు దిస్ పర్సన్ నాదరుగులు, ఇప్పుడు ఆ పోతరాజు వేషాభ్యాసం అమ్మర్పేటలు ఉంటారు. ఇట్లానే వేరే ప్లేస్కి వెళ్ళి హక్కుదారులు ఇది ఈ బస్తీలు ఉన్నట్టు ఉండదు ఇక్కడ. హక్దార్స్ అప్పుడు 130 years కింద ఏవైతే చేసినా వాళ్ళ జనరేషన్ నుంచే వస్తారు, వేరే యాక్సెప్ట్ చేయం మేము. అట్లా జరిగి చాలా సార్. ఇప్పుడు ఈ సంవత్సరం కోవిడ్ ఉండేదని చెప్తలేను కానీ ఏంటి, ఇదే మండే నాడు, సండే మండే అవుతుంది కదా, 20,000 నుంచి 30,000 మంది ఉంటారు ఇక్కడ. అబ్బా చూసేది ఉంటుంది సార్ అక్కడ. కానీ ఇప్పుడు మేమే రిస్ట్రిక్షన్ చేసిన వాళ్ళు రానియకుండా అట్లా. రాత్రి అంతా రన్ చేసి మార్నింగ్ 7 o'clock భవిష్యవాణి అయినాక తర్వాత బలిగంప ఉంటుంది సల్లు. అది అయిపోయినాక అమ్మవారిని మరి విమర్శనకు తీసుకెళ్తాం. ఇది MGBS అది ఉన్న దాంట్లో గ్రౌండ్లో అక్కడ తీసుకెళ్తాం సార్. అక్కడ చిన్న అమ్మవారి పేరు కదా, అక్కడ అమ్మ ఎల్లమ్మ గుడి ఉన్నది ఆడ. అక్కడ తీసుకుపోయి అక్కడ అన్నీ పెడతాం. ఈ 6-7 ఘట్టాలు 10 టెంపుల్స్ అన్నీ అక్కడ వచ్చేసేస్తాయి విమర్శనకు. 5-6 టెంపుల్లలో కూడా దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టెంపుల్, బిగ్గెస్ట్ అండ్ హిస్టారికల్ టెంపుల్ సార్. అలా ఉన్నది. అంటే ఇప్పుడు ఇయర్ ఎలా జరుగుతుంది సార్? ఇయర్ మాకేంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫాలో ద కోవిడ్ రూల్స్. అలా దట్ బీయింగ్ ఏ సిటిజన్ మేము దాన్ని పాటించాలి, చేయాలి. తర్వాత సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మాకు. పోలీసు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా,
పోలీస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈ ఇయర్ మీరు దేనికోసం పబ్లిక్ కోసం కాదు మీ ఫార్మాలిటీ కోసం మీరు పనులు చేయండి అని చెప్పింది. అంటే అన్ని ప్రోగ్రామ్స్ కట్ స్టార్ట్ చేసినాం సార్. ఇప్పుడు మా దగ్గర 2 ఐటమ్స్ వచ్చి ఆహ్వానిస్తామా మేము. ఇప్పుడు జలకడగ, గుమ్మడికాయ, గంపచాట ఇలాంటివి ఉన్నాయి కదా పచ్చకుండా, అవన్నీ ఈ టెంపుల్ మాది బిల్డింగ్ అక్కడికి వెళ్ళి ఆహ్వానించి ఇక్కడ డైరెక్ట్ ఎక్కిస్తున్నాం. చాలా కట్ స్టార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాటం మేము ఇక ఓన్లీ బలి చల్లేటప్పుడు ఒకటే పోతుంది కానీ అంతకుముందు మినిమం చేసేసి కట్ స్టార్ట్ చేస్తాం మేము. అది మేము చెప్పదలుచుకునేది. ఇదంతా దిస్ ఈజ్ ద ఫర్ ద అంటే ప్రజా అంటే అందరి గురించి సార్ మేము పాట పాడేది. మేము చేస్తాం ఇక్కడ ఖర్చు పెడతాం. రేపు ఇక్కడ మేము గొడవ గుడి వేసినాక మాకు అదంతా మాకు అక్కర్లేదు. అందరు మంచి కోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ట్రస్టీస్ అంతా అదే ఫాలో చేస్తున్నాం. మేము రాత్రి 2 o'clock నుంచి ఇవన్నీ అవమానాల కార్యక్రమాలు అయితే 7 o'clock ఎగ్జాక్ట్ రంగం 7 నుంచి 7:45 వరకు అవుతుంది. అది అయిపోయినాక 8 o'clock బల్యం వెళ్ళిపోతుంది. 8:30 రిటర్న్ అవుతారు. అది వచ్చేసాక 9 o'clock అమ్మవారి ఘటం ఊరేగింపు డైరెక్ట్ తీసుకెళ్తున్నాం. ఇంతకుముందు ఘటము అమ్మవారికి అక్కడ ఊరేగింపు తీసుకెళ్ళే వరకు ఇక్కడ 8 o'clock వెళ్తే మేము అక్కడ వరకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుండే అక్కడ. అది కథ విన్నారా సార్? నేను అనేది సార్, ఇప్పుడు మీరు సికింద్రాబాద్ టెంపుల్ చూడండి, లాల్ దర్వాజా చూడండి, ఎక్కడన్నా చూడరు మీరు. కానీ ఇక్కడ ఏదైతే మా విధానం ఉన్నదో మీకు ఎక్కడ కనిపిస్తారు. మీకు కొన్ని కాలాలు ఉన్నది. మా ఫాదర్ చెప్పారు లాల్ దర్వాజా గుడి కూడా మా ఫాదర్ వాజ్ ది గైడ్. మా భావన ఇక్కడ చైర్మన్ ఉండే, ఎక్స్పైర్ అయ్యింది ఆయన. కానీ ఇక్కడ మాత్రము కొన్ని నియమాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఎప్పుడైతే భవిష్యాన్ని అయిపోయి ఆ బలి చల్లుతారో మేము అమ్మవారు పంపించే కార్యక్రమం మాది పెడతారు. వేరేది పెట్టాం మేము. అప్పుడు వేరేది మేము పెట్టాం మేము వేరేది మేము పెట్టాం మేము అప్పుడు. అంటే నేను అనేది సార్, ఇక్కడ ఉన్నది మినిమం గ్యాదరింగ్ చిన్న మా పొరుగుకులు కొందరు ఉన్నారు సార్. లేబర్కు 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలని డ్రెస్ పట్టి రంగులు వేసిన పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. ఇంకా అంటే స్వయం సేవ ఎక్కువ చేసుకొని ఈ టెంపుల్ని పైకి తెచ్చింది సార్. ఇప్పుడు స్వయం సేవతో పైకి తెచ్చిన ఇది అట్లా ఇది ఎన్నో విధాలు అందరం కలిసిమెలిసి మేము చేస్తాం. ఈయన వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ అనేనా నమస్తే ఈయన హిందీ కరాటాకి తెలుగు ఇట్లా కొందరు ఉన్నాం. అందరు కలిసి మేము చేసుకొని కలిసిమెలిసి వితౌట్ గివింగ్ ఎనీ కంప్లైంట్ ఎనీ రూమ్ టు ఎనీ అదర్ అట్లా వీఆర్ కంప్లీటింగ్ అవర్ ఈవెంట్స్ సార్. ఇది సక్సెస్ఫుల్లీ ప్రతి ఒక్క రిచువల్ దానికి ఒకటి బేస్ ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది. దాని ప్రకారంగా మేము ప్రతి ఒక్కటి మేము చేస్తున్నాం సార్. ఇక్కడ ఇంకేమైనా అడిగితే చెప్పండి సార్. ఇక్కడ చెప్పండి.
అంటే బ్రహ్మకు పేరు గుండాల మీద 77 దుర్గాల మీద కొలినీతు రెండయి అన్నగనాథపతి కురుసగముని మఠంబు విద్యారి రూపంబు వేణుకాని మోరా వ్యాపశక్తి గుణకు నాగస్థాలకు నమస్కారం మండపము తిరిగోలే మండుతో వచ్చేటి మాచా చిరు పండులు గుమగుమ వచ్చేటి గుగ్గిరపు రాజులు వెలవెల ఏగేటి యాగంట నాదులు జామంజామున పిడి వెంటలు మంగళార్తులు ఏమిట్లా రసలకు అచ్చనాముల పాలు కటువార్తులు కైవార్తులు అగాశకులు నన్నన్నా వలుకున్నా ఆదిలో పుట్టిన ఆది పెద్దమ్మ అన్నంత పెరుమాళ్ళు ఈదులకు రావయ్యా బస్వర వీరయ్యా ఉన్నడు వీరయ్యా కొలిపేట సోమయ్య కొట్టేశ్వర్య వెన్నవాడ రాజలింగము ఎల్లి శుభ్ర భీమన్నా బెంతపల్లి వీరు గుడ్డులు వీరన్నా రాజకొండ వీరు కోటి వీరు కోయిలకొండ వీరు అంతపురం మల్లయ్య అన్నపల్లి గజ్జిలమ్మ అనంతగిరి స్వామి చెర్లపల్లి రాముడు అరిచంచగా ఐదేలి ముంగా సరసన చిన్నమ్మ సైకుంఠ దుర్గము సీతాపతి లక్ష్మి అయోధ్య రామ దశరథ రామ బంగారు పరశురామ పట్టదిరగట్టు కుమరాయుడు గంగపూడి చిన్నరాయుడు గంగపుత్ర గంగయ్య వాణి గుటన మంగళో నివర్ధన సాకింటి సుబ్రాజ సైకూట మందు సాలేని ముట్టాన సరసమైన పుటమందు గుల్లవాణి వెంకటరెడ్డిలా అప్పుడే చుండ్రోలా ఆవునా నా దర్వాణి కచ్చినా దర్వాణి జడిగోలినా జగన్నాని శంకునా ఉప్పరవాణి తాకునా జగ్రవాణి ఇరగోలినా పొమ్మగాని పొమ్మగోలినా డగ్రవాణి జంలికలాగినా జోగుదాని పరకనా ఎరుకలాంచారి పుట్టినా ఏపులవాణి కళా పిల్లని పెరిగినా కుమ్మరవాణి సాయంత్రినా పువాదించినా కుమ్మరవాణి కొలిమినా గడా పౌరమంది ఒడ్లవాణి ఉడివాసనా ఉన్నెల దర్వాజనా ఇడికి వాకి వేకుదాన్య గాండోని గాండోడినా నా దర్వాణి లబ్ధి గంటనా గుమ్మరవాణి డోలునా తుర్గవాణి డోలు బోలునా
భోగమాని డోలుతున్నా తరువాని గడియతున్నా పశ్లవాని బెరగనా దోస్తవాని ఒలపూసనా వెంబడి రెడ్డులా చెరువుని చాటల్లా రచ్చన రంగారా తగు విద్యల గణాధిపతి విద్యలకు రావయ్యా సకల విద్యలకు స్వామి గణాధిపతి మీరు గురించాన్ని నీ బాధ బంధువులకు బాగా శుభ్రాలు నన్నున్నా వరకున్నా దూకలాల రెండు రచ్చకాలం వాడు ఇంకెంతమందిని బలి తీసుకుంటావు నీకు ఎంత రక్తపాతం నీకు ఇచ్చినట్టు మనుషుల రక్తం కావాలా నీకు రోజు 20 మందిని చంపుతున్నావు నీ పూజలు ఎందుకు చేయాలన్నా నేను సంతోషంగా లేను కదా ఏం సంతోషంగా చెప్పు మా ప్రాణాలు వేస్తాను ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయో చూస్తూనే ఉన్నారు కదా ప్రపంచమంతా అల్లాడిపోతున్నది కదా మీరు భక్తులంతా నా పూజలు సరిగా చేయడం లేదు కదా విలువలను మర్చిపోతున్నారు కదా ఇది ఏందిరా సంగీతం అనుకుంటున్నారు సంగీతం ఎవరి పాపం వారు అనుభవిస్తున్నారు కదరా చూస్తూనే ఉన్నారు కదా పెద్దదాన్ని అనుకుంటే తప్ప తీరా లేకుండా అమ్మ మీరున్నాక మాకు రక్షణ ఇంకెవరు తల్లి మీరే మమ్మల్ని కాపాడలే మీరే మాకు ఇట్లా పెద్దదాన్ని అనుకుంటే తేడా లేకుండా పోతుంది కదా తల్లి ఇన్ని సంవత్సరాల నుంచి మేము కాపాడుతుంది ప్రార్థన చేస్తున్నాను మొక్కులు తీరుస్తున్నాను ఆఖరికి వస్తే మాకు ఇదా తల్లి నా గతి చెప్పు తేడా కింద గిన్నె పెడతారు పిల్లలకు చెప్పండి మళ్ళీ ఎట్లా వచ్చేస్తా చెప్పు నువ్వే మార్గం చూపించాలి తల్లి మాకు నువ్వే మాకు మూగపోతే ఎట్లా నువ్వు సంతోషపరచాలంటే చెప్పు తల్లి చెప్పు చెప్తాడు సంకోచం మన సంస్కృతి పరిస్థితి కాపాడుకుంటున్నారు కదా కాపాడుతారు తల్లి తమరు దయ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది రోజు ఒక కొత్త రకమైన ఒక విధంగా వ్యాధులు కష్టాలు ఏం చేస్తాం తల్లి ఇంటి బయట చేసేదాన్ని నేను ఉన్నాను కదా ఏం చేస్తావు ఏం కొత్త చేస్తావు చెప్పండి చెప్పు మన ముప్పులు తప్పక పరిస్థితి కావాలి కదా తప్పుతో క్షమించేది తెలియదు తల్లి ఏం చేస్తారు మాకు ఎవరి పాపం వారు అనుభవిస్తున్నారు కదా ఎంతమందికి పాపం కూడా అనుభవిస్తున్నారు చెప్పుతారు చెప్పు చెప్పమ్మా కట్టడి చేసేదాన్ని నేను ఉన్నాను కదా మీకు ఎందుకు బాధపడుతున్నారు నేనున్నాక మీరు ఎందుకు బాధపడుతున్నారు నేను అందరినీ సంతోషంగా పెడతాను కదా అవును తల్లి ఈ మహమ్మారి నుంచి బయటపడాలంటే నువ్వే మార్గం చూపించాలి తల్లి కట్టడి చేసేదాన్ని నేను ఉన్నాక మీరు ఎందుకు బాధపడుతున్నాను తల్లి నువ్వు ఉన్నవన్నీ మేము నమ్ముకొని పూజలు చేస్తున్నాము నువ్వే దారి చూపించాలి మాకు అందరినీ సంతోషపడతాను కదా నన్ను నమ్ముకున్న వారిని ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడుకుంటాను కదా అవును తల్లి నీ మీద నమ్మకం పెట్టి మీకు పూజలు చేస్తున్నాము మా వల్ల పూజలలో మీకు చాలా అమ్మా చెప్పుతారు రాబోయే రోజులలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా చాలా ముప్పలు రాబోతున్నాయి కదా జన నష్టము తప్పదురా నా పూజలే సరిగా చేస్తలేదు కదా నువ్వు ఎట్లా సంతోషపడతావు చెప్పు తల్లి ఆ విధంగా మేము నడుచుకుంటాము జన నష్టము తప్పదురా
హరించే శక్తి నాదే, భరించే శక్తి నాదే, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా నాదే కదరా. అమ్మా తల్లి, ఇంతవరకు ఏమి నష్టం జరిగిందో, ఎంత రక్తపాతం ఇక ముందైనా మాకు మిగిలిన నా అక్క చెల్లెల్ని సంతోషపరచండి రా. అవును తల్లి, నువ్వు దారి చూపించు. ఇప్పటి వరకు మాతోటేమో తప్పు జరిగితే మన్నించు తల్లి. నాగదేవతలను పూజించండి రా. తప్పక పూజిస్తాం తల్లి. పంచభూతాలను శాంతింపజేయండి రా. తప్పక చేస్తాం తల్లి. భక్తి భావనలు నాకు ఇంటింటికి కలపకు సాకులు పెట్టుకుంటా. ప్రతి ఏటా పెడుతూనే ఉన్నాం తల్లి, ప్రతి వారం పెడుతూనే ఉన్నాం. సాకులు పెట్టుకుంటా నన్ను వైభవంగా సాగదూపాలి కదా. ఈ కరోనా వ్యాధులు సాగడంతో నేను ఎంతనో నచ్చదు, సంతోషంతో పేరు మీద జైన్ సపోర్ట్లు కొట్టండి. పూతలింగన్న పేరు మీద జైన్ సపోర్ట్లు కొట్టండి. విజయ మాకాలమ్మ పేరు మీద జైన్ సపోర్ట్లు కొట్టండి.
ప్రస్తుతం ఒకటే కార్యక్రమం అమ్మవారిని సాగనంపుడు మాత్రం ఒక కార్యక్రమం మిగిలింది. ఇప్పటికీ ప్రతి ఒక్క కార్యక్రమం చాలా విజయవంతంగా సాగింది అమ్మవారి ఆశీర్వాదాలతో. గౌరంగం అన్నీ అయినాయి. గౌరంగంగా అమ్మవారు ఆమెను కొలిస్తే అందరి బాధలు తప్పించుకొని ఆమె అందరిని చూస్తానన్నది. ఆమె అయితే మాకు అభయం ఇచ్చుడు జరిగింది. దానికోసం వేచి చూడాలి సార్. ఏం చెప్పలేము అంతకన్నా ఎక్కువ. నేను కోవిడ్ గురించి మాట్లాడినాం ఎక్కువ. డే బై డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. దానికోసం ఇది ప్రపంచమంతా కోవిడ్ గురించి అన్నారు. బాధ వేరే ఏం కాదు వాళ్ళకు. అంటే నేను ఎట్టకేళ్ళు నేను రక్షించుకుంటానని చెప్పింది మనకు. ఈ అమ్మద జగజ్జనని ఆమె. మనం అంతకన్నా ఏం చెప్పలేము. ప్రార్థించగలుగుతాం, ప్రార్థించను. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ బోనాల ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరము చాలా బాధాకర విషయం. ఎందు గురించి అంటే ఈ కరోనా గురించి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పోయిన బుధవారం నుంచి ఈ గౌలుగూడ మహంకాళి టెంపుల్లో అమ్మవారి ఘటమైతుంది. ప్రతి ఒక్క ఉత్సవం, పూజలు గీజలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మా బాధ ఏంటంటే ఈసారి తొందర చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా ఉంది కనుక ప్రజలకు ఇబ్బంది పడొద్దు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే విధంగా ఈసారి కార్యక్రమాలను తొందర చేయడం జరిగింది. ఈరోజు గావరంగంలో అమ్మవారికి కూడా మేము అడగడం జరిగింది. అమ్మ నీ దయ ఉంటేనే మేము అంతా ఉంటామంటే అమ్మ అంటుంది ఏమంటే మీరు చేసుకున్న కర్మ మీరు అనుభవించారు అంటే నువ్వు లేని మేము లేవమ్మా అని మేము అంటే 5 వారాలు ప్రతి ఇంటి నుంచి కడప నుంచి శాఖలు ప్రసాదాలు తీసుకురావాలి. నేను కాపాడుకుంటా. రాబోయే దినాలలో కూడా చాలా జాగ్రత్త మీరు అందరు ఉండాలి. నేను కూడా చూసుకుంటా కానీ మీరు అందరూ జాగ్రత్త ఉండాలని అమ్మవారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కార్యక్రమాలు పొద్దుగాల గావరంగము, పోతరాజులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక అర్ధ గంటలో ఇప్పుడు మా అమ్మవారిని ఘటం సాగవంపడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది.